హే గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కుకింగ్ ఏం లేదండి, సింపుల్ రెసిపీసే. పెసరపప్పు విత్ కొబ్బరికాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. కొబ్బరికాయ పచ్చడి కానీ కొంచెం డిఫరెంట్ అండి. ఏంటి కొబ్బరికాయ పచ్చడి అంటుంది డిఫరెంట్ అంటుంది అంటారా? ఏం లేదండి, కొబ్బరికాయ ఆనపకాయ ముక్కలు ఒక 2 టమాటీలు వేసి బాగా ఫ్రై చేయండి. పోపులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు కొబ్బరికాయ పచ్చడి అంటే టమాటీలు ఇవి వేసిందే నాకు తెలీదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చల్లనివ్వండి ప్రస్తుతానికి అది. ఇప్పుడు మనం పెసరపప్పు చాలామంది ఫస్ట్ పప్పును ఉడకబెట్టేస్తారు, కానీ మత్తి అలా కాదండి. ఫస్ట్ పోపు వేసేస్తారు, పోపు వేసిన తర్వాత పెసరపప్పు వేసి ఫ్రై చేస్తారండి. పెసరపప్పుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేస్తారు. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తారండి. వాటర్ వేసి 3-4 విజిల్స్ కొట్టిస్తే అయిపోయింది పెసరపప్పు. ఇప్పుడు మనం చల్లారబెట్టుకొని ఉంచుకున్న పచ్చడి కోసం ఉంచుకున్నది మనం మిక్సీ జార్లోకి తీసుకొని గాడిగా మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి, పచ్చడి మనకి మంచి టేస్ట్ ఉంటుంది. అంతేనండి. ఫైనల్ టచింగ్ కోసం పోపు తాలింపు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది పచ్చడిలోకి ఈ తాలింపు. అంతేనండి. మీకు ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.